జగిత్యాల కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా సిఐటియు ఆందోళనలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. తమను టార్గెట్ చేస్తూ పని ఒత్తిడి తీసుకువస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న పై అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. ఫస్ట్ ఉన్న గత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఎగ్జామ్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. 19 సంవత్సరాల నుండి చేస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఎగ్జామ్ లేదు. ఇప్పుడు ఎగ్జామ్లు పెట్టి మమ్మల్ని ఇంటికి పంపించి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని రద్దు చేయాలి. అట్లాగే మేము జేఎన్ఎం చేసిన వాళ్ళు మా ఆశల దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చి ఎగ్జామ్ రద్దు చేసి ఈ పనులు పక్కకు పెట్టి జేఎన్ఎం చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళని తీసుకున్న తర్వాత పోస్టులకి ఖాళీ ఉన్న పోస్టులను కూడా సీనియర్ని బట్టి 20 సంవత్సరాల నుండి చేస్తున్న ఆశాలకు మన ప్రభుత్వమే జేఎన్ఎం కానీ సెకండ్ ఏఎన్ఎం కానీ మా ఆశాలకు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ ఆశాలను తీసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే మా ప్రతి నెల 5వ డేటు లోపల జీతాలు పడేటి ఇప్పటి వరకు కూడా మాకు ఇంకా జీతాలు పడలేదు. అంతకుముందు ఎలక్షన్ కోడ్ అని చెప్పి 2 నెలల జీతాలు ఆపిరు సార్. మళ్ళీ ఇప్పుడు కూడా 15 రోజులకు గడవ నిండుతుంది కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా మా సాలరీ జీతాలు కూడా ఇవరకు పడలేదు సార్. ఈ ప్రభుత్వం ఇప్పటికి వచ్చిన ప్రభుత్వం కూడా మేము ఏమో చేస్తుంది అనుకున్నాం కానీ ఈ ప్రభుత్వం కూడా పట్టించుకొని ఈ పరిస్థితిలో కనబడుతుంది మాకు. ఇంకా ముందు కూడా ఈ ధర్నా కాకుండా ఇంకా ముందు కూడా మేము ధర్నాలు ఇంకా ఎత్తుగా చేసి పై ఎత్తుకు కూడా పోయి అవకాశం. రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఎగ్జామ్ రద్దు చేయాలని, ఆశాలకు నష్టం కలిగించే విధంగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ఎగ్జామ్ పెడితే ఆశాలను అప్పుడు ఆ రోజులలో ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ ఎగ్జామ్ లేకుండా ఏ అర్హత చూడకుండా వాళ్ళకు పనులు చేయండి అమ్మా అని చెప్పిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఎగ్జామ్ పెట్టి మీకు సర్టిఫికెట్లు ఇస్తామని ఆశాలను మోసం చేసి ఇంటికి పంపించే విధంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వము. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఆ నిర్ణయము వెనుకకు తీసుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము ధర్నాలు చేస్తాము. అట్లనే మిగిలిన భగీరథ పనులు అని ఈ సర్వే అని ఆ సర్వే అని మొన్న ఎలక్షన్లో డ్యూటీలు వేస్తే వాళ్ళకు బిల్లులే ఇవ్వలేరు. డ్యూటీలు వేస్తే టీఏడిఏలు ఇవ్వాలి ప్రభుత్వాలు. ఇక్కడ ఉన్న ప్రభుత్వము అసలు టీఏడిఏ ఇవ్వలేదు. వీళ్ళకు కుటుంబ డబ్బులు అని చాలా పనులు చేయిస్తుంది, వెట్టి చాకరీ చేయిస్తుంది ఈ ప్రభుత్వము. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలను ఆ ప్రభుత్వము నెరవేర్చకుండానే ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పుడు మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వం కూడా అదే సంగతి పడుతుందని మేము హెచ్చరిస్తున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆశాలకు పని భారం తగ్గించాలి, జాబ్స్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా మీరు పనులు చేయండి, పారితోషకాలు మేము ఇవ్వకుండా మీరు పనులు చేయాలని చెప్పడం కరెక్ట్ కాదు. సరైన పద్ధతిలో వీళ్ళకు జీతాలు ఇచ్చుకుంటూ పారితోషాలు కాకుండా పర్మనెంట్ చేసుకుంటూ ఆశాలు మనం చూసినాము. ఎండాకాలంలో డ్యూటీలు చేసుకుంటూ చాలా మంది ఆశాలు చనిపోయిండ్రు. చనిపోయిన వాళ్ళకు ఖర్చులు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోకుండా పనులు చేయించుకోవడం కరెక్ట్ కాదు. ఆశాలు ఈ ప్రభుత్వం